ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 11వ వచనము. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇతరులతో సమావేశమైనప్పుడు మనం కేవలం లౌకిక పండుగ యొక్క సామాజిక పరివర్తనను మాత్రమే గాక అంతకంటే ఎక్కువగా అనుభవించవచ్చు. మనము స్వయంగా దేవునితో సంభాషణ చేస్తాం. దేవుని ప్రజలు నిస్సందేహంగా సంవత్సరం పొడవునా వారి పవిత్ర పండుగల కోసం పురాతన కాలంలో యెరూషలేములో సమావేశమైనప్పుడు ఆయనతో ఆ సంబంధాన్ని అనుభవించారు. వారు పులిన రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను 3 సార్లు ఆలయానికి హాజరు కావడానికి ఆధునిక సౌకర్యాలు లేకుండా ప్రయాణించారు. ఈ సమావేశాలు కుటుంబం, సేవకులు, విదేశీయులు మరియు ఇతరులతో దేవుని ముందు పవిత్రమైన జ్ఞాపకం, ఆరాధన, సంతోషించే సమయాలు. ఇతరులతో కలిసి మనం ఆరాధించుటకు ఒకరికి ఒకరు సహాయపడుతూ ఆయనను ఆస్వాదిస్తూ ఆయన విశ్వసనీయతను విశ్వసించడాన్ని కొనసాగిపోదాం. ప్రార్థన. దేవా, నిన్ను కలిసి ఆరాధించడానికి నీ ప్రజలను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.